బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇంట్లో నెగటివిటీ ఉంది అని ఎలా తెలుస్తుంది? నెగటివిటీ అనే ఇంట్లో భార్యాభర్తల మధ్యలో శారీరక సంబంధం అనేది ఉండదు. గమనించాల్సిన విషయం. మీరు అడిగిన ప్రశ్న చిన్నది కాదు. భార్యాభర్తలు శారీరకంగా కలిసి ఉండరా ఇంట్లో ఎక్కువ శాతంగా. ఎందుకంటే ఇద్దరి మీద ఎవరి మీదనో ఆ పైశాచికత్వం నడుస్తుంటుంది. తర్వాత నెగిటివిటీ ఉన్న ఇంట్లో అమ్మ పూజ చేయాలన్న ఆలోచన రాదు. నెగిటివిటీ ఉన్న ఇంట్లో అమ్మ స్త్రీ పురుషుల మధ్యలో గొడవలు ఎక్కువ. నెగిటివిటీ ఉన్న ఇంట్లో అమ్మ స్తుతి గతి రెండు ఉండవు. స్తుతి లేకున్నా గతి ఉండాలి, గతి లేకున్నా స్తుతి ఉండాలి అంటారు కదా. ఇక్కడ గతి స్తుతి రెండు నిలబడి ఉండవు. డబ్బు నించోదు. మనం బాగా గమనించి చూస్తే అమ్మ ఎక్కడైతే నెగిటివిటీ ఉంటుందో ఇంట్లో ఆ ఇంటిపైన గబ్బిలాలు తిరుగుతుంటాయి. మీరు గమనించండి. నల్ల గబ్బిలాలు ఉంటాయి కదా, ఆ నల్ల గబ్బిలాలు సడన్గా పోతుంటాయి మన వరండాలలో నుంచి. అక్కడ నెగిటివిటీ ఉన్నదని అర్థం. గబ్బిలాలు ఏ టైంలో ఉంటాయమ్మా? రాత్రిపూట ఉంటాయి. గుడ్ల గుబ్బలు వేరు, మళ్ళీ గుడ్ల గుబ్బలు అడవి దాటి రావు. ఇలా కొన్ని వివరణలు నెగిటివిటీని చూయిస్తున్నప్పుడు పడుకున్న ఆ ప్రాంతంలో కూడా మనల్ని ఎవరో గమనించినట్టు అనిపిస్తుంది. నిద్రపోయినప్పుడు మనల్ని ఎవరో చూస్తున్నట్టు తీరిగ్గా ఒక మాట అనిపిస్తుంది. రెండో విషయము, స్త్రీ ఉదాహరణకి ఒంటరిది ఉందనుకోమ్మా, ఒంటరిది ఉన్నప్పుడు ఆ స్త్రీని ఎవరో వెనకాల నుంచి చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పురుషుడి విషయం చూద్దాం. పురుషుడి విషయం ఎక్కువ శాతంగా గమనించినట్టు అనిపించదు, కానీ పడుకున్నప్పుడు మనతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కళలాగా అనిపిస్తుంది. మళ్ళీ అది కొంతమంది పురుషులు ఏం చెప్తారు, ఇక్కడ బరువు కూర్చున్నది స్వామి, ఒక ఏదో గుండె దగ్గర ఇబ్బంది అయినట్టు అనిపిస్తుంది కదమ్మా, ఒక గాలి ప్రభావం కూర్చున్నదేమో అని అనిపిస్తే కొన్ని పూజలు నియమ నిబంధనలు చేసి వస్తారు కదా. ఒక గాలిని ఇంట్లోకి రాగలిగింది అంటే అమ్మ ఇంట్లో స్థుతి లేదు అని అర్థం. ఈ స్థుతి చాలా ముఖ్యమైనది. తెలుసుకోవడానికి మార్గాలు వందలు ఉన్నాయి తల్లి. అయితే ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ప్రతిరోజు ప్రతి నిత్యం ఆ విధంగా పూజ చేస్తే సరిపోతుంది? ఖచ్చితంగా చేసుకోవాలి. నిర్ణయం అనేది ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలి మనం ఇది గమనించాల్సిన విషయం. అమ్మని రప్పించుకోవడానికి పూజగా చేయాల్సింది. నీవు నీ దైవాధీనమైన శక్తిని పఠించుకొని పద్యాలు తర్వాత కొన్ని శ్లోకాలు నేర్చుకొని చదువుకుంటే ఎంతో మంచిది. ప్రతి ఇంట్లో అమ్మ నాకు తెలిసి సంవత్సరానికి ఒకసారన్నా హోమం చేయించుకోవాలి. ఇంట్లో ఖచ్చితంగా చేయించుకోవాలి. లేకపోతే ఇల్లంతా ఎలా శుభ్రమవుతుంది. హోమంలో వేసే 27 నక్షత్ర జాతుల వృక్ష సంపదతోని ఆ మంత్రాలు చదివినప్పుడు అక్కడ మనం వేసిన హోమంలో ఆ అగ్నిహోత్రంలో వేసినప్పుడమ్మా ఆ పంచభూతాల నుంచి వచ్చే ఆ అష్టసుగంధాలు ఇంటికి నలుమూలలో చేరుతాయి కదమ్మా. హోమానికి పెద్ద ఖర్చులు ఏమున్నాయి? సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మన దగ్గర హోమాలు ఎప్పుడు చేస్తారంటే అమ్మ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, లేకపోతే పెళ్ళిళ్ళకో ఇంకేదైనా కొన్ని కార్యక్రమాలు అప్పుడే చేస్తారు. కానీ ఒక నియమం పెట్టుకోవట్లేరు కదా. అట్లా నియమాలు పెట్టుకోవడం చాలా మంచిది. నువ్వు అలా చేయలేను కుదరదు అని అనడానికి చేయడం లేదు. ఎందుకంటే సొంతం ఇల్లు ఉన్న వాళ్ళందరూ చేసుకోవడం చాలా మంచిదమ్మా. ఇప్పుడు రెంటెడ్ హౌస్లలో అంటే కుదరట్లేదు కదా. మీరు అన్నట్టుగా మనల్ని మనం కాపాడుకోవాలంటే మనసు ద్వారా మన నాలిక పవిత్రంగా ఉండడం చాలా ముఖ్యమైనది. పితృశాపాల వల్ల వంశాలు నశిస్తాయా? పితృ అంటేనే గౌరవనీయులు. పితృలు అంటే మనల్ని ఎన్నో కష్టసుఖాల ద్వారా కాపాడిన వాళ్ళు. పితృలు అంటే ముఖ్యంగా మన కోసం వాళ్ళు ఎన్నో బాధలను దిగమింగిన వాళ్ళు. వాళ్ళు శాపం పెడితే మన మీద పనిచేస్తుంది అన్న విషయం మనం మాట్లాడితే అమ్మ ఏ నిజమైన తండ్రి బిడ్డలకి శాపం పెడతాడా? పెట్టలేడు, కుదరదు. అది కాని పని. బాగా గమనించాలి. మంచి సింపుల్ ఎగ్జాంపుల్ మన దగ్గర జనక మహారాజు మీకు తెలిసిన విషయమే. ధరణీమాత మనకు తెలిసిన విషయమే. సీతాదేవి తల్లిదండ్రులు ఇద్దరు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ అయినప్పుడు అమ్మ ధరణిలో కలిసిపోతుంది. తండ్రి అని గట్టిగా అరుస్తుంది. తర్వాత అమ్మ అని అనగానే అమ్మ భూమిని చీల్చుకొని వస్తూనే ఉంటుంది. తీసుకొని పార్వతీమాతని అమ్మ సీతామాతని తీసుకెళ్ళిపోతుంది. కూతురు మళ్ళీ మహారాణి కదా, మంచి రాముడినే కదా పెళ్లి చేసుకుంది. మళ్ళీ రాజ్యాలని ఏలేవాడు లవకుశులని అన్నది కదా. మరి ఆ అమ్మకి తల్లిదండ్రుల అవసరం ఏమున్నది గమనించండి. కాబట్టి ఏంటంటే అమ్మ తల్లి తండ్రి ఒడి ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చల్లనైన వడి. ఏ తాగుబోతు తండ్రి కూడా తుల్లుతూ తెచ్చుకునే ఒక పండు మన ఇంటి కడపలోకి తీసుకొచ్చేస్తాడు. కానీ బాగా తాగేసినా కదా అని పక్కింటికి పోయి ఈయడా పండు. అంటే తండ్రి జ్ఞానం చాలా గొప్పది కదా. ఎన్నో కష్టాలు అవమానాలు పడతాడు పని దగ్గర. ఆ బొత్తలు లేకుండా చెప్పులు లేకుండా ఎన్నో పడి చెమ్మటతో వచ్చి ఓ పండు తీసుకొని వస్తే మొదట తల్లిదండ్రులు మన పిల్లలు ఆ పండు స్వీకరిస్తారు ఇష్టంగా.
నాన్న వచ్చాడని. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ నాన్నతో పాటు మన వెనక అమ్మ కూడా ఎదురు చూస్తుంది, ఈయన గారు వచ్చారా అని. వాస్తవం కదా. ఇంత స్వచ్ఛమైన ఆ ప్రేమలో పితృదోషాలకి పితృడు దోషం పిల్లలకి పెట్టాడు. పితృదోషాలు ఎవరికి పెడతాడంటే, నా ఆత్మని పవిత్రముగా మీరు చూడలేకపోయారు, నా కష్టాన్ని ఇష్టాన్ని నష్టాన్ని మీరంతా అగ్గిపాలు చేశారు, నేను కష్టపడి చదివించిన ఈ చదువులకి మీరు పెట్టిన పేరు బాధ్యత, నేను సంపాదించిన ఆస్తికి మీరు పెట్టినది ఏమిటి విభజన, నీకింత నాకింత నీకంత నువ్వింత, నెల రోజులు అమ్మా నాన్న అలా ఆడుండాలి, నెల రోజులు అమ్మా నాన్న ఈడుండాలి. ఇది వివరణ ఇచ్చారా? మరి ముగ్గురిని నలుగురిని కన్నా మన భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డల్ని మరి చుట్టాల దగ్గర పెట్టలేరే, ముగ్గురిని పెంచుకొచ్చారే. ఇప్పుడు అవి కూడా వస్తున్నాయి, అలా కూడా ఉన్నాయి. అలా లేదు, అలా ఉన్న ఓపిక ఉన్న వాళ్ళు శాస్త్రానికి వాళ్ళు దే ఆర్ అన్ఫిట్ ఫర్, మీకు అర్థం కాలేదు, శాస్త్రానికి విరుద్ధమైన వాళ్ళు. నీకన్నా పేగు నీ పిల్లలని నిన్ను చూసుకునే ఓపిక లేని నీకు అమ్మతనానికి అర్థం వస్తుంది అమ్మ. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందాము. ఇప్పుడు ముగ్గురిని కన్నా నేను, నీ దగ్గర ఉన్నట్టుగా నీ బిడ్డలు వేరే దగ్గర ఉండగలుగుతారా? నువ్వు కష్టం పెట్టుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఏది చేసినా నీ మనసుకు అదొక బలం కదా. మరి నీ బిడ్డలని అక్కడ తీసుకెళ్ళి బంగారు పల్లెంలో భోజనం పెడతారు, కానీ మమకారంతో భోజనం పెడతారా? ప్రేమతో పెడతారా అమ్మ? ఇదే కదా చాలా వివరంగా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే ఇప్పుడు ఇలా వస్తుంది అని సొసైటీని మనం పాడు చేయకూడదు. సొసైటీ ఒకప్పుడు ఎలా ఉండే, కుటుంబాల గురించి కష్టాలు, ఇప్పుడు కూడా ప్రతి తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. పితృదోషం అనేది చిన్నది కాదమ్మా. ఇప్పుడు చూడండి, మనం పితృదోషాలు అనే విషయం వచ్చేసరికి ఏమిటంటే, ఈ పితరామావాస్యలు లేదా మహాలయ పక్షాలు అనేది ఎందుకు వచ్చింది, దోషం అనేది ఎందుకు వచ్చింది మనకనంటే, పిల్లలు పెట్టకపోతే వస్తుంది ఆ దోషం. అక్కడ పిల్లలు బాధ్యతాయుతంగా తల్లిదండ్రులు కన్నారు, నిన్ను కన్నాక పిల్లలు పెళ్లి చేయలేడు అనుకుందాం తండ్రి, ఆ తండ్రి బాధ, ఆ ఆత్మకి శోభ ఉండదా? నా బిడ్డలకి పెళ్లి చేయలేకపోయా, నేను తలలోనే కాలం చేసేసా, యాక్సిడెంట్ అయిందో ఏదో అయిందో అంటారు కదా. ఆ తండ్రి రోదనని ఆపడానికి దోషం ఉన్నదని అర్థం, పాపం కాదు. ఉదాహరణకి పెళ్ళి అయింది అనుకుందాం, అందరి పిల్లలకి భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు, ఇద్దరికి ఏమన్నా ఇద్దరిలో ఒకరికే కాలం చేస్తే మరి ఇంకొకరితో ఎన్నో జీవితాలు, ఎన్నో కష్టసుఖాలు, ఎన్నో నష్టాలని పంచుకున్న ఒక బంధం ఒకటి ఉండిపోగలదా? మరి ఆ బంధం కోసం ఎదురు చూస్తుంటే అది దోషం మాత్రమే, పాపం కాదు. ఎందుకంటే నిన్ను సంవత్సరానికి ఒక్కసారన్నా నీ యొక్క పూర్వీకుల యొక్క జ్ఞాపకాలని పెట్టుకున్నారు. ఏమని? వాళ్ళకి ఇష్టమైనది, ఉదాహరణకి ఏదైనా మధురాలు ఉన్నాయనుకోండి, అతి మధురాలు ఉన్నాయనుకోండి, స్వీట్స్, అవి పెడితేస్తే వాళ్ళు పుట్టేశారే అనుకోండి ఉదాహరణకి, నీకు దోషం ఎలా ఉంటుంది గమనించాలి. పితృదోషాలు అనేది శాస్త్రీయంగా మాట్లాడితే అమ్మ, నీ పెద్దవాళ్ళకి నువ్వు ఇచ్చే గౌరవం మాత్రమే అది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అతను చనిపోయాడు, అతను పుట్టేశాడు అనుకుందాం, ఆయన చనిపోయాడు, ఒక 4 ఏళ్ళు అయింది, ఇంట్లో పెళ్ళయింది, ఇంట్లో కొడుకు పుట్టేశాడు, నాన్న కడుపులో పుట్టిండని అనుకుంటారు. అయినా కూడా అదే సంవత్సరం మనం ఎందుకు దోషానికి పెట్టాలి మర్యాద? నాన్న పుట్టేశాడు కదా, నాన్న పుట్టేసినాక ఎందుకు పెట్టాలి మర్యాద? పెట్టకూడదు కదా. అలా పెట్టకూడదు అనేది లేదు కాబట్టి, ఆ నాన్న మనల్ని కన్నాడు, ఆయన లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే నీ మనవడలేడు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటమ్మా, పెద్దవాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఆత్మలన్నింటినీ శాంతిపరచాలి అని. అంటే ఈ శరీరంలో నుంచి ఆత్మ కూడా అపవిత్రమైపోకూడదు కాబట్టి ఆ ఆత్మని స్వీకరించడానికి, ఆత్మ వచ్చినప్పుడు కొన్ని వివరాలు తీసుకురావడానికి బలం. ఇక్కడ మీరన్న పితృదోషాలు ఎక్కడ పనిచేస్తాయంటమ్మా, ఎక్కడైతే అకాలంగా మరణిస్తాయో ఆత్మలు, ఎక్కడైతే శరీరాలను వదిలేసి క్షణికావేశాలు చనిపోతారమ్మా, వాళ్ళందరినీ పరమాత్ముడు ఈ దోషం, పితృదోషాల పేరిట, ఈ పెత్తరమావాస్య పేరిట, మహాలయ పక్షాల పేరిట మీరు పెట్టినప్పుడు ఆ భోజనం స్వీకరించడానికి వస్తుంది కదా, ఆ భోజనం స్వీకరించిందంటే ఆ ఆత్మని పరమాత్ముడు తీసుకుపోతాడు. ఎందుకు తీసుకుపోతాడు? చాలా కొంచెం డీప్గా పోవాలి. ఒక ఆత్మ భోజనాన్ని స్వీకరిస్తుంది, కానీ అది మీరు అన్నట్టుగా జీవంతో కనబడదు. ఆ విషయాన్ని ఒకసారి ఆ భోజనాన్ని స్వీకరించేసిందో అనుకో అమ్మా, ఆ పరమాత్ముడి దగ్గరికి నీకు దారి కనబడుతుంది, నువ్వు వెళ్ళిపోతావు. ఇదే మహాలయ పక్షాలు అంటే ఏంటంటే, అందరూ ఆత్మలు పరమాత్ముడి దగ్గరికి చేరవు, కొన్ని కోరికలతో ఉండిపోతారు, కొందరు అకాల మరణం చెందుతారు, కొందరు వెన్నుపోట్ల ద్వారా కొందరు ఉంటారు, కొంతమందిని ప్రేమ పెళ్లి చేసుకొని మోసం చేసిన భర్తలు భార్యలు ఉంటారు. ఇలా ఉండడం చేత పరమాత్ముడు ఏదో విధంగానన్నా సంవత్సరం మొత్తంలో వీళ్ళు పెట్టిన ఇష్టం లేకపోతే మహాలయ పక్షం రోజు పెట్టినప్పుడన్నా వాళ్ళు స్వీకరించినప్పుడు వస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళి మరో జన్మ కోసం పుట్టించడానికని మహాలయ పక్షాలు మన దగ్గర బ్రాహ్మణత్వంలో ఉన్న పెద్దవాళ్ళు, పీఠాధిపతులు, మతాధిపతులు, సాధువులంతా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆత్మలన్నీ ఎవరి దగ్గర ఉండాలమ్మా? పరమాత్ముడి దగ్గర ఉండాలి. ఈ దేశం మీద పడి తిరుగుతాయా, రోడ్ల మీద పడి తిరుగుతాయా, అక్కడ ఉన్న శ్మశాన వాటిల వరకు తిరుగుతాయా, కళలలోకి వస్తాయి, ఇంట్లో శబ్దాలు చేస్తాయి, ఏమన్నా చేస్తాయి అంటే అందమ్మా గుర్తు చేస్తూ ఉంటాయి.
నిన్న కాక మొన్న విన్నాం, వాళ్ళ తమ్ముడు రోజు బెల్లు కొట్టేవాడంట 2 గంటలకు వచ్చి, అక్క అన్నం పెట్టని. హఠాత్తుగా మరణించాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు రోజు బెల్లు కొట్టినట్టుగానే పడుతుందంట ఆవిడకి. అనంటే ఇప్పుడు ఏంది, ఆత్మశాంతి లేదనా? ఎందుకంటే పరమాత్ముడి యొక్క వివరణ ఎలా ఉంటుందంటే, తమ్ముడి మీద ప్రేమ అక్కకు ఉన్నది కాబట్టి ఆమె వస్తే నేను చెప్పిన అమ్మ పూజా విషయ వివరణలు కొంచెం వేరే ఉంటే సంవత్సరమికం అయిన తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పిన. బంధాన్ని విడదీసే హక్కు పరమాత్ముడు కూడా లేదమ్మా, ఆయన బంధాన్ని కలపడానికే ఉన్నాడు. మీరన్న ఏంటంటే ఈ దోషాలు, ఆత్మబంధనాలు, ఆత్మరోధనాలు ఎక్కడ ఉంటాయంటమ్మా, వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళ దగ్గర ఆ పాపాలు మొదలవుతాయి. అక్కడ ఆ పాపాలకి జ్ఞాపకాలు లాగా వాళ్ళు వెంటాడి 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 నిజం తెలిసేదాకా చేస్తారు. అవి దోషాలు అంటే అమ్మా. ఎప్పుడు కూడా పితృలు శాపాలు పెట్టరు కాబట్టి పితృపక్షాలు ఉన్నాయి మన దగ్గర, తర్వాత మహాలయ పక్షాలు ఉన్నాయి మన దగ్గర. పితరమావాస్యలు ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ సమయంలో పరమాత్ముడు తీసుకెళ్తాడు. ఆ సమయంలో పరమాత్ముడు ఎందుకు తీసుకెళ్తాడు, ఏ విధంగా రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయంటే అమ్మా, ఒక ఆత్మరోధన ఉన్నది అని అంటే నీ ఇంటి ముందు కాకి ఉంటుంది ఎప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. నీ ఇంటి ముందు ఒక కాకి ఉంటుంది, ఆ కాకి అరుస్తూ ఉంటుంది. కాబట్టి అన్నదానం చేసుకోవాలంటే అన్నదానం చేయకూడదు. ఆ కాకి నీ ఇంటికి సంబంధించింది కాబట్టి నువ్వు అన్నదానం కాకుండా ఆయన గౌరవార్థమైన మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మర్యాద చేస్తే ఆత్మశాంతిస్తుంది. అది చాలా వివరంగా ఉందమ్మా. For more videos like this, subscribe Big TV channel.